మీ ఇల్లు ఎప్పటికీ పటిష్టంగా ఉండాలనుకుంటున్నారా? కాన్ లైఫ్ కెమికల్‌తో ఇది సాధ్యం. ఈ నంబర్‌ను సంప్రదించండి. ఈ యాక్టర్స్‌లో బాగా మంచి ఫ్రెండ్స్ ఎవరు బేబీ నీకు? బాగా ఫ్రెండ్స్ అంటే ఇంకెవరున్నారు? కొంతమంది డైరెక్టర్స్ ఆర్ ఫ్రెండ్స్ టు మీ. దశరథ్ గారు ఇస్ గుడ్ ఫ్రెండ్ టు మీ. యాక్టర్స్ Actors. లేడీస్ యాక్ట్రెస్. యాక్ట్రెస్లో సురేఖ ఇస్ గుడ్ ఫ్రెండ్ టు మీ. సురేఖ వాణి, హేమ అక్క, రజిత అక్క, వీళ్ళందరూ ఫ్రెండ్సే. మేమందరూ కన్వెన్షన్స్కి కలిసి వెళ్తాము. వి మీట్ క్వైట్ అ బిట్. ఇంకెవరున్నారు? మాధవీలత, యాక్ట్రెసెస్లో మాధవీలత ఇస్ వెరీ క్లోజ్ టు మీ. షీ ఇస్ అ స్వీట్ హార్ట్. ఐ లవ్ యూ మాధవి, నీకోసమే హార్ట్. అసలు బెజవాడ బేబక్ అని పేరు పెట్టింది మాధవి. అవునా? మాధవీలత హ్యాస్ నేమ్ మీ. మధు ఇట్లా కాదు, నువ్వు యూ హ్యావ్ టు డూ సంథింగ్ ఇన్నోవేటివ్. నువ్వు ఒక స్లాంగ్ డెవలప్ చేసుకుని దానికి నువ్వు బెజవాడ బేబక్ అని పెట్టి ఇట్లా చేస్తే వీడియోస్ బాగుంటాయని చెప్పిందే తను. ఓ సూపర్. సో ఐ ఆల్వేస్ ఓవ్ యూ మాధవి, లాట్స్ ఆఫ్ లవ్. అలాగే తమిళ యాక్ట్రెస్ అంగనా ఇస్ వెరీ క్లోజ్ టు మీ. ఓ అంగనా రాయ్ వెరీ క్లోజ్. ఇన్ఫ్యాక్ట్ తను కూడా వస్తుంది ఇన్ ఫ్యూ డేస్. నా ఫ్రెండే. నీకు ఫ్రెండా? ఆహా, ఓ రియల్లీ? షీస్ కమింగ్. యూ వాంట్ టు ఇంటర్వ్యూ హర్? ఓకే. హీరోస్ అందరూ బాగా క్లోజ్గా ఉంటారు. హీరోస్ అంతా బాగా క్లోజ్గా ఉంటారు. అందరు కాదు. తరుణ్ ఇస్ గుడ్ ఫ్రెండ్ టు మీ. హీరో తరుణ్, నిఖిల్, నితిన్తో మాట్లాడి చాలా రోజులు అయింది, కానీ నితిన్ ఆల్సో వాజ్ వెరీ నైస్ టు మీ బ్యాక్ సమ్ డేస్ అగో. దెన్ నాని యూస్ టు బి గుడ్ ఫ్రెండ్ ఆల్సో. నాని ఆల్సో ఇప్పుడు ఈ మధ్యకాలంలో టచ్లో లేడు. బట్ ఆల్ దీస్ పీపుల్ వర్ మై ఫ్రెండ్స్ ఎర్లియర్. ఓ సూపర్. యా, ఇంకా అందరూ బిజీ అయిపోతారు కదా ఎవరికాళ్ళు. ఆఫ్ కోర్స్. బట్ ఇంకా ఇప్పుడైతే హైదరాబాద్ ఇంకా ఇప్పుడు ఇక్కడే ఉంటా. మరి నాకు ఏ అవకాశాలు వస్తాయో, నన్ను ఎలా ఆదరిస్తారో, నన్ను ఎలా చూసుకుంటారో. ఇక్కడ ఉన్నారు వాళ్ళు. నన్ను ఎలా చూసుకుంటారో అంతా మీ చేతుల్లోనే ఉంది. నేను అంతా విడిచిపెట్టి అమెరికా సామ్రాజ్యాన్ని కూడా వదిలేసి మీకోసం వచ్చాను. ప్రియమైన డైరెక్టర్స్, ఐఎమ్ యాక్టర్స్ అని ఒక పెద్ద డైరెక్టర్ అన్నారు. సో మీరు నన్ను ఎలా ఉపయోగించుకుంటారు నేను చూస్తాను. మీకోసం అవసరమైతే 2-3 కేజీలు వెయిట్ కూడా తగ్గుతాను నేను. వాడు వస్తా ఓన్లీ గ్రేప్స్ తినొచ్చా తెలుసా? రోషన్ ఇంటర్వ్యూ వస్తాయి కాదు, ఇంటికాడ స్టార్ట్ చేసి ఇక్కడికి వచ్చిన దాకా తింటానే ఉంది. ఎప్పటికప్పుడు టైం. ఈ పార్టీస్ కి బాగా వెళ్తుంటావు కదా? బాగా కదలే, ఈ మధ్యన వెళ్తున్నా ఫంక్షన్స్ కి, పార్టీస్ కి. ఈ మధ్య తగలుతున్నాను. డ్రింక్ చేస్తావా? వెరీ వెరీ రేర్. ఓకే, చాలా తక్కువ. ఏ బ్రాండ్? ఒకవేళ if I have drinks, okay, that will be maybe cocktail, vodka, maybe mix any cocktail. Straight అసలు తాగను. నాకు అంత ఫుల్ గా తాగేసి అవుట్ అయిన రోజులు ఉన్నాయా? అసలు నాకు ఆల్కహాల్ నచ్చదు. నేను చాలా పార్టీస్కి వెళ్తాను, నేను తాగను, నేను బోరింగ్ అంటారు. అంటే మేమేమో తాగేవాళ్ళం, ఇలా కూడా తాగకపోతే కూడా ప్రాబ్లం. అంటే మేము తాగేటోళ్ళం, నువ్వు తాగని దానివా? ఈవెన్ స్మోక్ చేయకపోయినా ప్రాబ్లం వాళ్ళకి. అంటే మేమేమో స్మోక్ చేసేవాళ్ళం, మేము డ్రింక్ చేసేవాళ్ళం, మేము అలవాట్లు ఉన్నాయి, నువ్వేమో పెద్ద ఏం చేయని దానివా అంటే they are telling me. I said I cannot smoke but drink, yes, if you want I'll drink a cocktail. ఆ కాక్టైల్ పెట్టుకుని 2 గంటలు, 2 hours 1 cocktail. ఇంకా తాగడం ఎందుకు ఆ బోటి దానికి? వాళ్ళు అంటారు ఎందుకమ్మా ఊరికి ఆ పేరుకి. పక్క వైన్ గ్లాస్ కూడా తీసుకుంటా, అక్కడ పెడతారు 2 hours అదే వైన్ గ్లాస్ నడుస్తూ ఉంటుంది. ఐమ్ నాట్ అ డ్రింకర్ మచ్. అంటే తాగకూడదని అది ఎవరిష్టం వాళ్ళది. లాట్ ఆఫ్ మై ఫ్రెండ్స్ యాక్చువల్లీ డ్రింక్ అ లాట్. కానీ నాకు కిక్కు రాదు తాగితే. నాకు తాగకుండానే కిక్లో ఉంటాను నేను ఎప్పుడు ఇంత హైపర్ యాక్టివ్ ఉంటాను. నా ఒకవేళ పొరపాటున ఏ వైనో కాక్టైల్ తాగానుకో నేను డల్ అయిపోతా, నాకు నిద్ర వస్తుంది. ఇంక నేను అందరికి జనాలు తాగితే ఏంటో ఒకలాంటి కిక్ వచ్చేసి ఫుల్గా ఎంజాయ్ చేస్తాను. నేను ఆపోజిట్. నేను ముందే చెప్తాను, నేను తాగను, తాగిచ్చారా పడుకుంటా అని చెప్తాను, నిద్రపోతా. వెళ్ళేటప్పుడు లేపండి. అక్కడే సోఫాలో పడి నిద్రపోయిన రోజులు ఉన్నాయి. ఐ డోంట్ నో, ఐ థింక్ మై ఆల్కహాల్ టాలరెన్స్ లెవెల్ ఇస్ వెరీ లెస్. బాడీ కంట ప్రతి బాడీకి దెర్ ఇస్ సంథింగ్ కాల్డ్ ఆల్కహాల్ టాలరెన్స్ లెవెల్, ATL. మనిషికి ఉంటుంది. ఇప్పుడు కొంతమంది బాటిల్ తాగినా వాళ్ళకి ఏమవుతుంది, కొంతమందికి మూత, అదేదో సినిమాలో మూత అంటారా. ఇట్ డిపెండ్స్ ఆన్ పర్సన్ టు పర్సన్. ఈ చౌదరి అనేది ప్లస్ అయింది కదా నీకు ఇక్కడ? నేను కమ్మ వాళ్ళకి ఎక్కువ అవకాశాలు వస్తాయి కదా? అలా ఏం లేదు. సినిమా ఇండస్ట్రీలో అలా ఏం వర్కౌట్ అవ్వదు. టాలెంట్ అండ్ యూ గాట్ హ్యావ్ లాట్ ఆఫ్ కాంటాక్ట్స్. అంటే అందరు చెప్తుంటే వింటా, మాకు తెలియదు. అస్సలు వర్కౌట్ అవ్వదు. కాస్ట్ ఫీలింగ్ ఎక్కువ ఉంటుంది ఇండస్ట్రీలో.
అలా ఏం కాదు. చౌదరీస్ కి కాపు అది మేబీ పెద్ద పెద్ద హీరోల విషయంలో అది జరుగుతుందేమో కానీ వెన్ ఇట్ కమ్స్ టు క్యారెక్టర్ ఆర్టిస్ట్ అట్లీస్ట్ ఆ క్యాస్ట్ ఫీలింగ్ అన్నది ఇంకా క్యారెక్టర్ ఆర్టిస్ట్ల వరకు ఇంకా రాలేదు. పెద్ద హీరోల విషయంలో ఏమైనా ఉందేమో మరి మేబీ ఐఎమ్ నాట్ అవేర్ ఆఫ్ ఇట్. బట్ నా విషయంలో ఎప్పుడు అంటే అక్కడ వరకు వెళ్ళలేము నేను. చెప్తావా చెప్తావా చౌదరి అని చెప్తావా? చెప్పను అసలుకి. ఎందుకు చెప్పాలి నేను? ఐ యామ్ బేబక్క అంతే. వై షుడ్ పీపుల్ నో ద ట్యాగ్ లైన్? కొంతమంది వచ్చి కమ్మని బేబక్క అని రాస్తా ఉంటారు. కమ్మ బేబక్క కమ్మని బేబక్క అంట. కమ్మటి వీడియోస్ అమ్మ. కమ్మగా నాకు ఇష్టం లేదు. ఐ డోంట్ క్యాస్ట్. ఐ బిలీవ్ ఇన్ హ్యుమానిటీ అండ్ బీయింగ్ నైస్ టు ఎవ్రీవన్. నాకు యానిమల్స్ అన్నా చాలా పిచ్చి ఇష్టం. స్ట్రీట్ యానిమల్స్ని కూడా మా అమ్మ అంటుంది. నేను మామూలుగా స్ట్రీట్ డాగ్స్ దగ్గర కూడా వెళ్ళి సవర తీసేసి బిస్కెట్లు పెట్టడం ఏదో ఒకటి చేస్తూ ఉంటాను. ఏదో రోజు గట్టిగా కరుస్తాయి, అప్పుడు కానీ వదలదు. కరవలు ఎందుకు కరుస్తాయి? సో యానిమల్ లవర్. వెర్రీ. మనం వెళ్ళి అటు తోకలాగి వాటిని కొట్టి అవి చేస్తే కరుస్తాయి కానీ ఎందుకు ఊరికే మన ఎందుకు కరుస్తాయి రోషన్? అవును అవును. మనుషులే ఇంకా మోర్ డేంజరస్ దాన్ దెమ్. దట్స్ వాట్ ఐ సే. లైఫ్ లో చాలా ఏదో జరిగింది అందుకనే మనుషులు డేంజర్ అని చెప్తున్నా. మోస్ట్ డేంజరస్ పీపుల్. బిగ్ బాస్కి వెళ్తున్నావా ఈసారి? తెలీదు, చూద్దాం. పిలిచారా? 2021లో ఐ థింక్ ఐ వాజ్ ఆస్డ్ అండ్ 2018లో ఐ వాజ్ ఆస్డ్. అంటే వేరే వాళ్ళ త్రూ. బట్ అప్పుడు ఐ వాజ్ వర్కింగ్ ఇన్ ద ఛానల్ ఇట్ సెల్ఫ్. 2 షోస్ చేస్తున్నా. ఓకే. బ్రయన్ గారని ఆయన ఇచ్చారు ఆపర్చునిటీ ఫర్ మై షో. గాసిప్ గర్ల్ అనే మంచి షో చేసేదాన్ని. దెన్ ఐ గాట్ సెలెక్టెడ్ ఇన్ లాఫ్టర్ ఛాలెంజ్. ఓకే. సో అప్పుడు చేస్తున్నప్పుడు మళ్ళీ బిగ్ బాస్ అంటే కూడా కష్టం కదా. 2 షోస్ ఆల్రెడీ షీఈస్ డూయింగ్ సైమల్టేనియస్లీ ఇక్కడ అంటే కష్టం అని నెక్స్ట్ ఇయర్ చూద్దాం అన్నారు. బట్ దెన్ ఆయన ఛానల్ వదిలేసి వెళ్ళిపోయారు. దాని తర్వాత 2019 ఐ డెంట్ గెట్ ఎనీ కాల్. 2020 కోవిడ్ వచ్చింది. 2021లో యూఎస్ వెళ్ళిపోయా. 21, 22, 23 ఇప్పుడు వచ్చా కదా, చూద్దాం మరి. బట్ వెళ్తున్నావు అని టాక్ ఉంది ఈసారి బిగ్ బాస్కి? నన్నే అడగలేదు ఎవరు. మీకు ఎలా? నిన్నెందుకు అడుగుతారు? అప్పుడే బయట నుంచి అడుగుతారు చాలా మందిని. ఇంకా అడగలేదుగా. బయట చాలా మందిని అడుగుతారు తనకి ఇంట్రెస్ట్ లేదు ఉందో లేదా అని చెప్పేసి కనుక్కుంటా ఉంటారు. నాకైతే ఇంట్రెస్టే. ఒకవేళ పిలిస్తే వెళ్తా. బిగ్ బాస్ వస్తుంది బేబక్క. వస్తుందని కన్ఫర్మా? సూపర్. ఏం చెప్పాలనుకుంటున్నావు లాస్ట్ అండ్ ఫైనల్ గా బిగ్ బాస్ వాళ్ళకి? అండ్ ఏది బిగ్ బాస్ వాళ్ళకి ఇందులోనే కన్వే చేయాలా? బెజవాడ వాళ్ళకి, నీ లవర్స్ కి. బెజవాడ వాళ్ళకైతే ఆ బెజవాడ బేబక్క అని పేరు పెట్టుకున్నాక చాలా 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 ఆదరించారు. అండ్ ఎక్కడికి వెళ్ళినా మా బేబక్క అని లాట్ ఆఫ్ లవ్. థ్యాంక్స్, నిజంగా చెప్తున్నా అందరికీ కూడా చాలా థ్యాంక్స్. అండ్ నా వీడియోస్ చూసి ఈరోజు బయటికి వెళ్తే నన్ను ఒక బేబక్క అని వచ్చి పలకరిస్తున్నారు, మాట్లాడుతున్నారు, ఫోటోలు తీసుకుంటున్నారు, సినిమాలు వస్తున్నాయి. ఇంకా నెక్స్ట్ ఏం జరుగుతాయో నాకు తెలీదు. సో ఆల్ థ్యాంక్స్ టు మై ఫ్యాన్స్ అండ్ ఫాలోవర్స్. లవ్ యూ సో మచ్. మీ ప్రేమ అభిమానం ఎప్పుడూ నాతోటి ఇలాగే ఉండాలి. మీరు చూపించే ఈ ప్రేమ నా పూర్వజన్మ సుకృతం అని నేను అనుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ రోషన్ ఫర్ ఇన్వైటింగ్ మీ. సచ్ ఎ లవ్లీ టాక్ షో. నేను ఈ మధ్యకాలంలో ఇలాంటి ఒక టాక్ షో కానీ ఇంటర్వ్యూ కానీ వెళ్ళింది లేదు. యూ మేడ్ మై ఎక్స్పీరియన్స్ వెరీ నైస్. అండ్ నువ్వు కూడా చక్కగా కూల్గా ఏమి ఎరగనట్టు చక్కగా చిన్న ప్రశ్న వేసి నాతో మొత్తం మాట్లాడిచ్చేసావు. ఇట్ వాస్ ఫన్ చాటింగ్ అప్ విత్ యూ. థ్యాంక్ యూ. అండ్ కీప్ వాచింగ్ సుమన్ టీవీ. థ్యాంక్ యూ సో మచ్ బేబక్క. థ్యాంక్ యూ రోషన్. బాయ్ ఫ్రెండ్స్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.